ओम शांति 13-10-21। मीठे बच्चे, ब्लड कनेक्शन में ही दुख है, तुम्हें उसका त्याग कर आपस में आत्मिक लव रखना है। यही सुख और आनंद का ఆధార है। మధురమైన పిల్లలు, రక్త సంబంధంలోనే దుఃఖం ఉంది. మీరు వాటిని త్యాగం చేసి మీపై మీరు ఆత్మిక ప్రేమను పెంచుకోవాలి. ఇదే సుఖము మరియు ఆనందానికి ఆధారము. ప్రశ్న, विजय माला में आने के लिए विशेष कौन सा पुरुषार्थ चाहिए? విజయ మాలలోకి వచ్చేందుకు విశేషంగా ఎటువంటి పురుషార్థం కావాలి? జవాబు, विजय माला में आना है तो विशेष पवित्र बनने का पुरुषार्थ करो. విజయ్ మాలలోకి రావాలి అనుకున్నట్లయితే విశేషంగా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేయండి. जब पक्के सन्यासी अर्थात निर्विकारी बनेंगे తబ్ విజయీ మాలాకా దానా బనేంగే. ఎప్పుడైతే పక్కా సన్యాసులు అంటే నిర్వికార్యులుగా అవుతారో అప్పుడే విజయ్ మాలలో మణులుగా అవుతారు. కోయి భీ కర్మ బంధన్ కా హిసాబ్ కితాబ్ హై తో వారిస్ నహీ బన్ సక్తే. ఏ విధమైన కర్మబంధనం యొక్క లెక్కాచారం ఉన్నా వారసులు అవ్వలేరు. ప్రజామే చలే జాయింగే, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. గీత హే మెహఫిల్ జల్ ఉఠీ షమా, సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. देखो हम महिमा ही करते हैं अपने बाप की. చూడండి, మనం తండ్రికి మనమే మహిమ చేస్తున్నాము. అహం ఆత్మ జరూర్ అప్నే ఫాదర్ కా షో కరెంగే నా. ఆత్మనైన నేను తప్పకుండా తండ్రిని అనుసరిస్తాం కదా. సన్షోజ్ ఫాదర్, తండ్రిని అనుసరించాలి. तो हम अहम आत्मा, तुम भी कहेंगे हम आत्माएं. हम सबका फादर एक परमात्मा है जो सबका पिता है. మనందరం కూడా ఆత్మలం. మీరంటారు మేము ఆత్మలము అని. మన తండ్రి ఒక పరమాత్మ, ఆయన అందరికీ తండ్రి. ఏ తో సబ్ మానేంగే, ఇది అందరూ ఒప్పుకుంటారు. ऐसे नहीं कहेंगे कि हम आत्माओं का फादर कोई अलग अलग है. అంతేకాని ఆత్మలైన మన తండ్రి వేరు వేరు కాదు. ఫాదర్ సబ్కా ఏక్ హై, తండ్రి అందరికీ కూడా ఒక్కరే. अब हम उनके बच्चे होने के कारण उनके ఆక్యుపేషన్ को जानते हैं. ఇప్పుడు మనం వారి పిల్లలమైన కారణంగా వారి యొక్క చరిత్ర మనకి తెలుసు. हम ऐसे नहीं कह सकते कि परमात्मा सर्वव्यापी है. పరమాత్మ సర్వవ్యాపి అని మనం అనలేము. ఫిర్ తో సబ్ మే పరమాత్మ హో జాయ్, తిరిగి అందరిలోనూ పరమాత్మ అయిపోతారు. ఫాదర్ కో యాద్ కర్ బచ్చే ఖుష్ హోతే హై, తండ్రిని స్మృతి చేసి పిల్లలు సంతోషిస్తారు. క్యూంకి జో కుచ్ ఫాదర్ కే పాస్ హోతా హై ఉన్కా వర్సా బచ్చే కో మిల్తా హై. ఎందుకంటే ఏదైతే తండ్రి వద్ద ఉంటుందో ఆ వారసత్వం పిల్లలకు లభిస్తుంది. अब हम है परमात्मा के वारिस, उनके पास क्या है. ఇప్పుడు మనమందరం పరమాత్మకి వారసులం. వారి వద్ద ఏముంది? ఓ ఆనంద్ కా సాగర్ హై, జ్ఞాన్ కా సాగర్ హై, ప్రేమ్ కా సాగర్ హై. ఆయన ఆనంద సాగర్లు, జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు. హమ్కో మాలూమ్ హై తబ్ హమ్ ఉన్కి మహిమ కర్తే హై. మనకి తెలిసింది కాబట్టి మనం వారికి మహిమ చేస్తున్నాము. दूसरे ये नहीं कहेंगे, इतरुल एवरू इला अनरू. करके कोई कहते भी हैं लेकिन वो कैसे हैं ये तो पता ही नहीं. కొంతమంది అంటారు కానీ అది ఏ విధంగానూ ఎవరికీ తెలీదు. బాకీ తో సబ్ కహ్ దేతే పరమాత్మ సర్వవ్యాపి హై. మిగిలిన వారందరూ అంటారు పరమాత్మ సర్వవ్యాపి అని. लेकिन हम उनके बच्चे हैं तो अपने निराकार बाप की महिमा वर्णन करते हैं. మనం వారి పిల్లలం కాబట్టి నిరాకారుడైన తండ్రి యొక్క మహిమని వర్ణిస్తాము. ఓ ఆనంద్ కా సాగర్ హై, జ్ఞాన్ కా సాగర్ హై, ప్రేమ్ కా భండార్ హై. ఆయన ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. लेकिन कोई प्रश्न उठाएगा कि आप कहते हो वहाँ इनकॉर्पोरियल वर्ल्ड में तो दुख सुख से न्यारी अवस्था रहती है.
కొంతమందికి ప్రశ్న వస్తుంది, మరి మీరు అంటున్నారు కదా ఆ నిర్వికారి ప్రపంచంలో, ఆ నిరాకారి ప్రపంచంలో సుఖ దుఃఖాలకు అతీతమైన అవస్థ ఉంటుంది అని. వహా సుఖ్ అథవా ఆనంద్ అథవా ప్రేమ్ కహాసే ఆయా, అక్కడ సుఖము లేక ఆనందము లేక ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఏ సమజ్నేకి బాతే హే. ఇప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ జో ఆనంద్ సుఖ్ అథవా ప్రేమ్ कहते हैं ఏ తో హుయి సుఖ కి అవస్థ. ఇప్పుడు ఏదైతే ఆనందము సుఖము లేక ప్రేమ అంటున్నారో ఇదంతా సుఖం యొక్క అవస్థ. లేకిన్ వహా శాంతి దేశ్ మే ఆనంద్ ప్రేమ్ అథవా జ్ఞాన్ కహాసే ఆయా, కానీ అక్కడ శాంతి దేశంలో ఆనందము ప్రేమ లేక జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? वो सुख का सागर जब इस साकार सृष्टि में आते हैं तब आकर सुख देते हैं. ఆయన సుఖ సాగరుడు ఎప్పుడైతే ఈ సాకార సృష్టిలోకి వస్తారో అప్పుడే వచ్చి సుఖాన్ని ఇస్తారు. వహా తో దుఃఖ సుఖ్ సే న్యారీ అవస్థ మే రహతే హై, అక్కడ సుఖ దుఃఖాలకు అతీతమైన అవస్థలో ఉంటారు. క్యూంకి తుమ్కో సమझाया है कि एक है सुख दुख से न्यारी दुनिया, ఎందుకంటే మీకు తెలియచేయటం జరిగింది ఒకటి సుఖ దుఃఖాలకు అతీతమైన ప్రపంచము, జిస్కో ఇన్కార్పోరియల్ వరల్డ్ कहते हैं, దీన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు. दूसरी फिर है सुख की दुनिया जहाँ सदा सुख आनंद रहता है, రెండోది సుఖం యొక్క ప్రపంచం, అక్కడ సదా సుఖము ఆనందము ఉంటుంది. जिसको स्वर्ग कहते हैं यह है दुख की दुनिया जिसको नर्क अथवा ఐరన్ ఎడ్జ్డ్ వరల్డ్ कहते हैं. బాబా చెప్తున్నారు దేన్నైతే స్వర్గం అంటారో అది బాబా అంటున్నారు ఇప్పుడు దీన్ని స్వర్గం అని అంటారు, ఇదైతే దుఃఖ ప్రపంచం, దీన్నే నరకమని ఇనుము యుగం అని అంటారు. अब इस आयरन एजेड वर्ल्ड को परम पिता परमात्मा जो सुख का सागर है वो आकर इसे बदलाकर आनंद सुख का प्रेम का भंडार बनाते हैं. మరి ఇప్పుడు ఈ ఇనుము యుగాన్ని పరంపిత పరమాత్మ ఎవరైతే సుఖ సాగరుడో ఆయనే వచ్చి దీన్ని మార్చి ఆనంద సుఖ ప్రేమ భండార్గా తయారు చేస్తున్నారు. జహా సుఖ హీ సుఖ హై, అక్కడ సుఖమే సుఖము, ప్రేమ్ హీ ప్రేమ్ హై, ప్రేమే ప్రేమ. వహా జాన్వరోं में भी बहुत प्रेम रहता है, అక్కడ జంతువుల్లో కూడా చాలా ప్రేమ ఉంటుంది. शेर गाय भी इकट्ठे जल पीते हैं इतना उन्हों में प्रेम रहता है, ఆవు పులి కూడా ఒకే చెరువులో నీళ్లు తాగుతాయి, వాటి మధ్యలో అంత ప్రేమ ఉంటుంది. तो परम पिता परमात्मा आकर जो अपनी राजधानी स्थापन करते हैं उसमें सुख और आनंद है. మరి పరంపిత పరమాత్మ వచ్చి ఏదైతే తమ రాజధానిని స్థాపన చేస్తున్నారో అందులో సుఖము మరియు ఆనందము ఉంది. బాకీ ఇన్కార్పోరియల్ దునియా మే తో సుఖ్ ఆనంద్ కి బాత్ హీ నహీ, ప్రేమ్ కి బాత్ హీ నహీ, కానీ నిరాకారి ప్రపంచంలో సుఖము ఆనందం యొక్క విషయం లేదు, ప్రేమ యొక్క విషయం లేదు. ఓ తో హే ఇన్కార్పోరియల్ ఆత్మాओं का నివాస స్థాన్, అది నిరాకారి ఆత్మల నివాస స్థానం. ఓ హే సబ్కి రిటైర్డ్ లైఫ్ అథవా నిర్వాణ అవస్థ, అది అందరిది కూడా రిటైర్ లైఫ్ అంటే నిర్వాణ అవస్థ. జహా దుఃఖ సుఖకి కోయి ఫీలింగ్ నహీ రహతి, అక్కడ సుఖ దుఃఖాల యొక్క ఫీలింగ్ ఏమీ ఉండదు. ఓ దుఃఖ సుఖ కా పాఠ్ తో ఇస్ కార్పోరియల్ వరల్డ్ మే చల్తా హే, ఆ సుఖ దుఃఖాల యొక్క పాత్ర ఈ వికారీ ప్రపంచంలోనే నడుస్తుంది. इसी ही सृष्टि पर जब स्वर्ग है आत्मिक लव रहता है क्योंकि दुख है ब्लड कनेक्शन में. ఈ సృష్టిలో ఎప్పుడైతే స్వర్గం ఉండేదో అప్పుడు ఆత్మిక ప్రేమ ఉంటుంది, ఎందుకంటే దుఃఖం రక్త సంబంధంలోనే ఉంటుంది. సన్యాసిयों में भी ब्लड कनेक्शन नहीं रहता इसलिए उनमें भी दुख की कोई बात नहीं रहती है. సన్యాసుల్లో కూడా రక్త సంబంధం ఉండదు, అందువల్ల వారిలో కూడా దుఃఖం యొక్క విషయం ఏమీ ఉండదంటున్నారు బాబా. ఓ తో कहते मैं सत चित आनंद स्वरूप हूँ क्योंकि ब्लड कनेक्शन को त्याग देते हैं. వారు అంటారు నేను సత్యమైన వాడిని, చైతన్యమైన వాడిని, ఆనంద స్వరూపాన్ని.
ఎందుకంటే రక్త సంబంధాన్ని త్యాగం చేస్తారు. वैसे यहाँ भी तुम्हारा कोई బ్లడ్ కనెక్షన్ नहीं है బాబా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మీకు రక్త సంబంధం లేదు. यहाँ हम सबका आत्मिक लव है जो परमात्मा सिखलाते हैं. ఇక్కడ మనందరికీ ఆత్మిక ప్రేమ ఉంది, అది పరమాత్మే నేర్పిస్తున్నారు. బాబ్ कहते हैं, బాబా అంటున్నారు, हमारा आनंद प्रेम सुख तुम्हारा है. బాబా అంటున్నారు, మీ యొక్క ఆనందం, నా యొక్క ఆనందం, ప్రేమ, సుఖము అంతా మీదే. क्योंकि तुमने वो दुनिया छोड़कर हमारी आकर गोद ली है. ఎందుకంటే మీరు ఆ ప్రపంచాన్ని వదిలి వచ్చి మా ఒడి తీసుకున్నారు. यह भी तुम प्रैक्टिकल लाइफ में आकर गोद में बैठे हो. ఇక్కడ కూడా మీరు ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చి ఒడిలో కూర్చున్నారు. ऐसे नहीं जैसे वो गुरु की गोद में ले चले जाते हैं घर में. బాబా అంటున్నారు, ఇలానే కాదు, అక్కడ గురువు యొక్క ఒడిలోకి ఇంటికి తీసుకువెళ్తారని కాదు. బాబా అంటున్నారు, మీరు నా మధురమైన పిల్లలు. ఉన్కి భీ ఓ జైసే ప్రజా హే. సన్యాసులు వాళ్ళని ప్రజలు అంటారు, అంతేకాని నా పిల్లలు అని అనరు. బాకీ జో సన్యాస్ కర్ ఉన్కి గోద్ లేతే హే वो बिलवड सन बनते हैं क्योंकि वही गुरु के पीछे गद्दी पर बैठते हैं. కానీ సన్యాసులు వారి ఒడి ఎవరైతే తీసుకుంటారో వారినే ప్రియమైన పిల్లలు అంటారు, ఎందుకంటే వారు గురువు వెనకాల సింహాసనంపై కూర్చుంటారు. బచ్చే और ప్రజా में रात दिन का फर्क रहता है. పిల్లలకి ప్రజలకి కూడా రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంటుంది. ఓ వారిస్ బన్ వర్షా లేతే హే. వారు వారసులై వారసత్వాన్ని తీసుకుంటారు. जैसे तुमने उनसे ब्लड कनेक्शन तोड़ इस निराकार व साकार की गोद ली है तो वारिस बन गए हो. ఎలాగైతే మీరు రక్త సంబంధాన్ని వదిలి ఈ నిరాకారుడు లేక సాకారి యొక్క ఒడి తీసుకున్నారు అంటే వారసులు అయిపోయారు. ఇస్మే బి ఫిర్ జిత్నా జ్ఞాన్ లేంగే ఓహే బ్లిస్. ఇందులో ఎంత జ్ఞానం తీసుకుంటే అంత దయ. ఎడ్యుకేషన్కు బ్లిస్ కహా జాతా హై. చదువునే దయాని అంటారు. जो जितना वो उठाएंगे उतना वो राजधानी में प्रजा में सुख लेंगे. ఈ జ్ఞానాన్ని ఎంత తీసుకుంటే అంత రాజధానిలో ప్రజల్లో సుఖాన్ని పొందుతారు. ఏ గాడ్లీ ఎడ్యుకేషన్ బ్లిస్ హేనా. ఈ భగవంతుడి యొక్క ఈ విద్య, ఈ చదువు, ఇది దయ కదా. జిస్మే సుప్రీం పీస్ అండ్ హ్యాపీనెస్ మిల్తీ హై. ఇందులో అంతులేని శాంతి మరియు సుఖము లభిస్తుంది. ఏ అటల్ అఖండ్ సుఖ్ శాంతిమయ స్వరాజ్య హై. ఇది అచంచలమైన స్థిరమైన సుఖ శాంతిమయ స్వరాజ్యం. గాడ్ కి ప్రాపర్టీ జో బచ్చోं को మిల్తీ హై. భగవంతుడి యొక్క వారసత్వం పిల్లలకు లభిస్తుంది. ఫిర్ జిత్నా జిత్నా జ్ఞాన్ ఉఠాయేంగే ఉత్నా బాప్ కా వర్షా మిల్ జాయేగా. ఎవరెవరు ఎంతెంత జ్ఞానాన్ని తీసుకుంటారో అంతగా బాబా యొక్క వారసత్వం లభిస్తుంది. जैसे तुम्हारे पास इतने जिज्ञासु आते हैं वो है तुम्हारी बिलाउड प्रजा. ఎలాగైతే మీ వద్ద ఇంతమంది జిజ్ఞాసులు వస్తారో వారంతా మీ ప్రియమైన ప్రజలు. బచ్చే నహీ క్యూంకి ఆతే జాతే रहते हैं. పిల్లలు కాదు, ఎందుకంటే వస్తూ వెళ్తూ ఉంటారు. बच्चे भी हो सकते हैं क्योंकि प्रजा से कोई वारिस भी तो बन जाते हैं. పిల్లలు కూడా అవ్వచ్చు, ఎందుకంటే ప్రజల్లో కూడా కొంతమంది వారసులు అవుతారు. जब ज्ञान लेते लेते देखते हैं यहाँ तो अथाह सुख और शांति है, उस दुनिया में तो दुख है, तो आकर गोद में ले लेते हैं. ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటూ చూస్తారో ఇక్కడ అంతులేని సుఖము శాంతి ఉంది, ఆ ప్రపంచంలో దుఃఖం ఉంది అనుకుంటే వచ్చి ఒడి తీసుకుంటారు. ఫౌరన్తో कोई बच्चा नहीं बन जाता. వెంటనే ఎవరు పిల్లలుగా అవ్వరు. तुम भी पहले आते जाते थे फिर सुनते सुनते बैठ गए वारिस बन गए. మీరు కూడా ముందు వస్తూ వెళ్తూ ఉండేవారు, తిరిగి వింటూ వింటూ కూర్చున్నారు, వారసులు అయిపోయారు. సన్యాసియోं के पास भी ऐसा होता है. సన్యాసుల వద్ద కూడా ఇలా ఉంటారు. सुनते सुनते जब समझते हैं सन्यास में तो शांति सुख है तो सन्यास कर लेते हैं. వింటూ వింటూ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సన్యాసంలో శాంతి సుఖం ఉంది అనుకుంటారో సన్యాసం తీసుకుంటారు. यहाँ भी जब टेस्ट आ जाती है
तो बिलाउड सन बन जाते हैं, तो జన్మ జన్మాంతర్ के लिए वर्षा मिल जाता है. అలా ఇక్కడ కూడా ఎప్పుడైతే టేస్ట్ వస్తుందో ప్రియమైన పిల్లలుగా అవుతారో జన్మ జన్మాంతరాలకి వారసత్వం లభిస్తుంది. ఓ ఫిర్ దైవీ సిజరే మే ఆతే रहते हैं, వారు తిరిగి దైవీ వంశంలోకి వస్తారు. ప్రజాతో సాత్ नहीं रहती, ఓ కహా కహా కర్మ బంధన్ మే చలే జాతే, ప్రజలైతే కూడా ఉండరు, వారు అక్కడక్కడ కర్మ బంధనాల్లోకి వెళ్ళిపోతారు. जैसे गीत में कहते हैं महफिल में जल उठी क्षमा परवानों के लिए, ఎలాగైతే పాటలు అన్నారు కదా, సభలో దీపం వెలిగింది దీపపు మిడతలకు. तो परवाने भी क्षमा पर डांस करते करते मर जाते हैं, कोई चक्कर लगाकर चले जाते हैं. దీపపు మిడతలు దీపంలో డాన్స్ చేస్తూ చేస్తూ కొన్ని మరణిస్తాయి, కొన్ని చక్రం కొట్టి వెళ్ళిపోతాయి. ఏ తన్ भी एक क्षमा है जिसमें అల్మైటీ బాబా का ప్రవేశ है. ఈ తనువు కూడా ఒక దీపం, ఇందులో సర్వశక్తివంతుడు బాబా ప్రవేశిస్తారు. తుమ్ పర్వానే బన్ ఆయే, మీరు దీపపు మిడతలై వచ్చారు. ఆతే జాతే ఆఖిర్ జబ్ రాజ్ సమజ్ లియా తో బైఠ్ గయే, వస్తూ వెళ్తూ ఆఖరికి ఎప్పుడైతే రహస్యాన్ని అర్థం చేసుకున్నారో కూర్చుండిపోయారు. ఆతే తో హజారో లోగో హై, బాబా అంటున్నారు రావటమైతే వేలాది మంది వస్తారు, మీ ద్వారా వింటూ ఉంటారు. वो तो जितना सुनेंगे उतना पीस और ब्लेस का वरदान लेते जाएंगे, ఎంత వింటారో అంత శాంతి దయేక వరదానాన్ని తీసుకుంటూ వెళ్తారు. क्योंकि ఏ ఫాదర్ కి శిక్ష తో వినాశ్ నహీ హోతి, ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క శిక్షణ ఎప్పటికీ వినాశనం కాదు. इसको कहते हैं అవినాశి జ్ఞానధన్, అందుకే దీన్ని అవినాశి జ్ఞానధనం అంటారు. उसका विनाश नहीं होता, అది ఎప్పటికీ వినాశనం కాదు. तो जो थोड़ा बहुत भी सुनते हैं वो प्रजा में आएंगे जरूर, ఎవరైతే కొంచెం వింటారో వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. वहाँ तो प्रजा भी बहुत बहुत सुखी है, సత్యుగంలో ప్రజలు కూడా చాలా చాలా సుఖీలుగా ఉంటారు. బాబా చెప్తున్నారు అవినాశి దయ ఉంటుంది. क्योंकि वहाँ सब सोल कॉन्शियस रहते हैं, ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఆత్మాభిమానిగా ఉంటారు. యహా బాడీ కాన్షియస్ హో గయే హై ఇస్లియే దుఃఖీ హై, ఇక్కడ దేహాభిమానంలో ఉన్నారు అందుకే దుఃఖీలుగా అయిపోయారు. వహా తో హై స్వర్గ్ వహా దుఃఖ్ కా నామ్ నిషాన్ నహీ హోతా, బాబా చెప్తున్నారు దాని పేరే స్వర్గము, అక్కడ దుఃఖం యొక్క పేరు కానీ గుర్తులు కానీ ఏమీ ఉండవని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇక్కడే దుఃఖము ఇక్కడే అంతా కూడానని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఇక్కడందరూ దేహాభిమానంలో ఉన్నారు. తో ప్రజా మే కిత్నా ప్రేమ और సుఖ హోగా, ప్రజల్లో కూడా ఎంత ప్రేమ ఎంత సుఖం ఉంటుంది. అక్కడ జంతువులు కూడా ఎంతో సుఖ శాంతులతో ఉంటాయి. ఇంకా ప్రజల్లో ఎంత ప్రేమ ఉంటుంది. ఎవరైతే 108 పక్కా సన్యాసులు ఉంటారో బాబా అంటున్నారు విజయమాలలో మణులుగా అవుతారు. ఓ భీ అభి బనే నహీ హై బన్ రహే హై, అది కూడా ఇప్పుడు తయారవలేదు తయారవుతోంది. అలాగే ప్రజలు కూడా తయారవుతున్నారు. ఓ భీ బాహర్ రెహకర్ సున్తే రహతే హై, వారు కూడా బయట ఉండి వింటూ ఉంటారు. ఘర్ బైటే యోగ్ లగా రహే హై, ఇంట్లో కూర్చుని యోగం జోడిస్తున్నారు. యోగం జోడిస్తూ జోడిస్తూ కొంతమంది లోపలికి వస్తారు, ప్రజల నుండి వారసులుగా అవుతారు. ఓ జబ్ తక్ కర్మ బంధన్ కా హిసాబ్ హై, ఎప్పటి వరకైతే కర్మబంధనం యొక్క లెక్కుందో అంతవరకు బయట యోగం చేస్తూ నిర్వికారిగా ఉంటూ వస్తారు. తో ఘర్ మే రహ జో నిర్వికారి రహతే తో ఘర్ మే झगड़ा జరూర్ హోగా, బాబా చెప్తున్నారు ఇంట్లో ఉంటూ ఎవరైతే నిర్వికారిగా ఉంటారో ఇంట్లో గొడవలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే కామేషు క్రోధేషు కామం మహాశత్రువుపై మీరు విజయాన్ని పొందుతున్నారు. విషాన్ని ఇవ్వటం మానేస్తే గొడవలు జరుగుతాయి. బాబా कहते बच्चे मौत सामने खड़ा है, బాబా అంటున్నారు పిల్లలు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. సారీ దునియా వినాశ్ హోనీ హై, మొత్తం ప్రపంచం వినాశనం అయిపోతుంది. జైసే బుడోं को कहते हैं मौत सामने है పరమాత్మకు యాద్ కరో, ఎలాగైతే వృద్ధులను అంటారు కదా మృత్యువు ఎదురుగా ఉంది పరమాత్ముని తలుచుకోండి అని.
బాప్ भी कहते हैं बच्चे నిర్వికారి बन जाओ. బాబా అంటున్నారు పిల్లలు నిర్వికారిగా అయిపోండి, పరమాత్ముని తలుచుకోండి. ఎలాగైతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కామక్రోధాలన్నీ సమాప్తి చేస్తారు. రాస్తే మే కామ్ చేష్టా థోడే హీ కరెంగే, దారిలో కామక్రోధాలు చేయరు. वो तो सारा रास्ता अमरनाथ की जय जय करते जाते, लेकिन लौट आते फिर वही विकारों में गोते खाते रहते. బాబా చెప్తున్నారు అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు అమర్నాథ్కి జై జై అంటూ వెళ్తారు, తిరిగి వచ్చాక వికారాల్లో ఎదురు దెబ్బలు తింటారు. మీరు ఇంకా తిరిగి వచ్చేది లేదు, కామక్రోధాల్లోకి రాకూడదు. వికారేమే జాయింగే తో పదభ్రష్ట హో జాయింగే, వికారాల్లోకి వెళ్తే పదవి భ్రష్టులు అవుతారు, పవిత్రంగా అవరు. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే విజయమాల్లోకి వస్తారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఏ తుమ్ సబ్కో పరం పితా పరమాత్మ బయట పడాతే హై, ఇక్కడ మిమ్మల్ని పరంపిత పరమాత్మే కూర్చుని చదివిస్తున్నారు. వహీ జ్ఞాన్ కా సాగర్ హైనా, ఆయనే జ్ఞాన సాగరుడు కదా. వహా ఇన్కార్పోరియల్ దునియా మే తో ఆత్మాओं को बैठ ज्ञान नहीं सुनाएंगे, అక్కడ నిరాకారి ప్రపంచంలో అయితే ఆత్మల్ని కూర్చోబెట్టి జ్ఞానం వినిపించరు. యహా ఆకర్ తుమ్హే జ్ఞాన్ సునాతే హై, ఇక్కడికి వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. कहती है तुम हमारे बच्चे हो, బాబా అంటున్నారు మీరు నా పిల్లలు. జైసే హమ్ ప్యూర్ హే వైసే తుమ్ బి ప్యూర్ బనో, ఎలాగైతే నేను పవిత్రునో అలాగే మీరు కూడా పవిత్రంగా అవ్వండి. तो तुम सतयुग में सुखमय प्रेममय राज्य करेंगे जिसको వైకుంఠ कहते हैं, అప్పుడు మీరు సత్యుగంలో సుఖమయ ప్రేమమయ రాజ్యం చేస్తారు, దాన్ని వైకుంఠం అంటారు. अब ये दुनिया बदल रही है, ఇప్పుడు ఈ ప్రపంచం మారిపోతుందంటున్నారు బాబా. क्योंकि ఐరన్ ఏజ్ సే గోల్డెన్ ఏజ్ బన్ రహీ హై, ఎందుకంటే ఇనుము యుగం నుండి బంగారపు యుగం అవుతుంది. ఫిర్ గోల్డెన్ ఏజ్ సే సిల్వర్ ఏజ్ మీ బదలేంగే, తిరిగి బంగారు యుగం నుంచి వెండి యుగంలోకి మారుతారు. సిల్వర్ ఏజ్ సే కాపర్ ఏజ్, ఫిర్ కాపర్ ఏజ్ సే ఐరన్ ఏజ్ మీ బదల్తే జాయంగే, తిరిగి వెండి యుగం నుంచి రాగి యుగం, రాగి యుగం నుంచి ఇనుప యుగంలోకి మారిపోతారు. ऐसी दुनिया बदलती रहती है, ఇలా ప్రపంచం మారిపోతూ ఉంటుంది. तो अब ये दुनिया बदल रही है, कौन बदला रहा है, ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది, ఎవరు మారుస్తున్నారు? బాబా చెప్తున్నారు గాడ్ హిమ్సెల్ఫ్ జిన్కో తుమ్ హీ బిల్వేడ్ బచ్చే బనే హో, భగవంతుడు తండ్రి వారికి మీరు ప్రియమైన పిల్లలుగా అయ్యారు. ప్రజలు కూడా అవుతున్నారు, కానీ పిల్లలు పిల్లలే, ప్రజలు ప్రజలే. ఎవరైతే సన్యాసం చేస్తారో వారు వారసులు అవుతారు. వారికి రాయల్ వంశంలో తప్పకుండా వెళ్ళాలి. ఒకవేళ జ్ఞానం ఇంతగా తీసుకోకపోతే పదవిని పొందరు. ఎవరైతే చదువుతారో వారు నవాబులు అవుతారు. ఎవరైతే వస్తూ వెళ్తారో వారు ప్రజలు అవుతారు. ఎవరు ఎంత పవిత్రమైతే అంత సుఖం లభిస్తుంది. బిలావుడ్తో ఓబీ బంతే లేకిన్ ఫుల్ బిలావుడ్ తబ్ బంతే జే బచ్చా బంతే హై, ప్రియమైన వారిగా వారే అవుతారు, కానీ పూర్తి ప్రియమైన వారిగా పిల్లలుగా అయినప్పుడే అవుతారు. సంచా అర్థమైందా? సన్యాసులు కూడా చాలా రకాలుగా ఉంటారు. ఒకరు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు, రెండో వారు గృహస్థంలో ఉంటూ వికారాల్లోకి వెళ్ళరు. ఓ ఫాలోవర్స్కు బ్యాట్ శాస్త్ర ఆది సునాతే హై, వారు శిష్యులకి కూర్చోబెట్టి శాస్త్రాలు అవి వినిపిస్తారు, ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు, వారికి శిష్యులుగా ఉంటారు. లేకిన్ ఉన్కే శిష్యు ఉన్కే బిలావుడ్ సన్ నహీ బన్ సక్తే, కానీ వారి శిష్యులు వారికి ప్రేమైన పిల్లలు కావరు. క్యూంకి वो तो घर बार बच्चे वाला होता है, ఎందుకంటే వారే ఇల్లు వాకిళ్ళు పిల్లలతో ఉంటారు. तो वो अपने पास तो बिठा नहीं सकते, వారు తమ దగ్గర అయితే కూర్చోబెట్టుకోరు. బాబా అంటున్నారు వారు సన్యాసం చేయలేదు, ఇతరులకి సన్యాసం ఇప్పించరు. వారి శిష్యులు కూడా గృహస్థంలోనే ఉంటారు, వస్తూ వెళ్తూ ఉంటారు. వారికి కేవలం జ్ఞానాన్ని ఇచ్చి మంత్రాన్ని ఇస్తారు. अब उनके वारिस तो बने नहीं तो उनकी वृद्धि कैसे होगी, ఇప్పుడు వారి వారసులుగానే అవ్వకపోతే వృద్ధి ఎలా జరుగుతుంది? బస్ జ్ఞానాన్ని ఇస్తూ ఇస్తూ శరీరం వదిలేస్తారు. देखो एक माला है 108 బాబా చెప్తున్నారు చూడండి ఒక మాల ఉంది 108 రత్నాలది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు రెండవది 16108, ఓ హే చంద్రవంశీ ఘరానీకి రాయల్ ప్రిన్స్ ప్రిన్సెస్కి మాల, అది చంద్రవంశంలో రాయల్ రాజకుమారి రాజకుమారుల మాల.
तो यहाँ जो इतना ज्ञान नहीं उठा सकते, प्यूरिफाई नहीं बनते, तो सजाए खाकर చంద్రవంశీ घराने की माला में आ जाएंगे. ఎవరైతే ఇంత జ్ఞానం తీసుకోరో, పవిత్రంగా అవరో, వారు శిక్షలు అనుభవించి చంద్రవంశీ మాలలోకి వస్తారు. బాబా అంటున్నారు, యువరాజు యువరాణిలుగా చాలా అవుతారు. ఈ రహస్యం మీకే తెలుసు, మీరే వింటున్నారు. వహా ఈ జ్ఞాన్కి బాతే నహీ రహతి. అక్కడైతే ఈ జ్ఞానం యొక్క విషయాలు ఉండవు. ఏ జ్ఞాన్తో సిర్ఫ్ అబ్ సంగం పర్ మిల్తా హై. ఈ జ్ఞానం కేవలం ఈ సంగమయుగంలోనే లభిస్తుంది. ఇప్పుడే దైవీ ధర్మ స్థాపన జరుగుతుంది. तो सुनाया, जो पूरा कर्मेंद्रियों को नहीं जीतेंगे और చంద్రవంశీ घराने की माला में चले जाएंगे. ఎవరైతే బాబా చెప్తున్నారు జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుని కర్మేంద్రియాలని జయించలేదో, బాబా చెప్తున్నారు ఎవరైతే కర్మేంద్రియాలని జయించలేదో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే గెలుస్తారో వారు సూర్యవంశంలోకి వస్తారు. శరీర్కి అవస్థ అనుసార్ మిల్తా హే. శరీరం యొక్క అవస్థ అనుసారం లభిస్తుంది. చూడండి, మమ్మ ముందుకెళ్ళిపోయింది, ఆమెకి స్కాలర్షిప్ లభించింది. ఉన్కో సారా జ్ఞాన్ కా కలష్ దే దియా. వారికి మొత్తం జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. ఉస్కో హమ్ భీ మాతా కహతే హే. వారిని మనం తల్లి అని అంటాము. ఎందుకంటే మేనే భీ సారా తన్మన్ ధన్ ఉన్కే చరణో మే స్వాహా కర్ దియా అంటారు కదా, నేను నా తనువు మనస్సు ధనం అన్నీ ఆమె చరణాల ముందు స్వాహా చేశాను. లౌకిక బచ్చోంకు నెహీ దియా. బాబా అంటున్నారు, బ్రహ్మబాబా లౌకిక పిల్లలకు కూడా ఇవ్వలేదు, అదైతే రక్త సంబంధం. బాబా చెప్తున్నారు, ఉన్కా లవ్ పర్ లవ్ జాస్తి హోతా హే. సన్యాసం చేసి వచ్చిన వారిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. సన్యాసితో అకేలే ఘర్బార్ ఛోడ్ బాగ్ జాతే హే. సన్యాసులైతే ఒంటరిగా ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోతారు. ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చి స్వాహా చేశారు. పరమాత్మ స్వయంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. తుమ్కో కోయి భీ ప్రశ్న కా జవాబు యహా మిల్ సక్తా హై. మీకు ఏ ప్రశ్నకైనా జవాబు ఇక్కడే లభిస్తుంది. ఓ పరమాత్మ ఖుద్ భీ ఆకర్ బతా సక్తే హై. ఆ పరమాత్మ స్వయం వచ్చి మనకి తెలియజేస్తారు. ఓ తో జాదూగర్ హై, ఎందుకంటే ఆయన గారడీ చేసేవాడు. ఉస్కా ఏ జాదూగరీ కా పాఠ్ అభి చల్ రహా హై. వారి యొక్క జాదూగరి యొక్క పాత్ర, గారడీ యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తోంది. తుమ్తో బహుత్ ప్యారే బచ్చే హో. మీరు బాబాకి చాలా ప్రియమైన పిల్లలు. తుమ్కో బాప్ కభీ నారాజ్ నహీ కర్ సక్తే. మీ పైన బాబా ఎప్పుడూ క్రోధం చూపించరు. క్రోధం చూపిస్తే పిల్లలు కూడా కోపం చూపించడమే నేర్చుకుంటారు. ఇక్కడ అందరికీ లోపల ఆంతరిక ప్రేమ ఉండాలి. స్వర్గంలో ఎంత ప్రేమ ఉంటుంది, అక్కడ అందరూ సతో ప్రధానంగా ఉంటారు. यहाँ जो विजिटर्स आते हैं उन्हों की भी बहुत సేవ होती है. ఇక్కడ ఎవరైతే విజిటర్స్ వస్తారో వారికి కూడా చాలా సేవ జరుగుతుంది. క్యూంకి ఉన్హే పర్ భీ పీస్ और హ్యాపీనెస్ కి వర్షా హోతీ హై. ఎందుకంటే వారిపైనే సుఖము శాంతి యొక్క వర్షం కురుస్తుంది. ఓ బిలావుడ్ ప్రజా బన్నే వాలే హై. వారు ప్రేమైన ప్రజలుగా అయ్యేవారు. మా బాప్ బచ్చే సబ్ ఉన్కి సర్వీస్ మే లగ్ జాతే హై. తల్లి తండ్రి పిల్లలు అందరూ వారి సేవలో నిమగ్నమవుతారు. బల్ దేవీ దేవత బన్ రహే హే, లేకిన్ యహా ఓ పద్ కా అహంకార్ నహీ రహతా. భలే దేవీ దేవతలుగా అవుతున్నారు, కానీ ఇక్కడ ఆ పదవి యొక్క అహంకారం ఉండదు. సబ్ ఒబీడియంట్ సర్వెంట్ బన్ సర్వీస్ మే హాజీర్ హో జాతే హై. అందరూ నిష్కామ సేవకులయ్యి సేవలో హాజరవుతారు. गॉड भी ओबीडियंट सर्वेंट बन अपने बिलाउड सन्स और प्रजा की सर्विस करते हैं. उनके बच्चों के ऊपर ही ब्लिस्ड रहती है. భగవంతుడు తండ్రి కూడా నిష్కామ సేవకుడయి తన ప్రియమైన పిల్లలకు ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి పిల్లలపైన వారికి దయ ఉంటుంది కదా. అచ్చా, మిఠే మిఠే సిఖిలతే నూరే రతన్ कल्प कल्प के बिछड़े हुए बच्चे जो फिर से आकर मिले हैं. ऐसे बच्चों प्रति माता पिता बाप दादा का दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల కంటి రత్నాలకు కల్పకల్పం తప్పిపోయిన పిల్లలు వచ్చి కలుసుకున్నారు. ఇలాంటి పిల్లలకు మాతాపిత బాప్దాదాల యొక్క హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి
ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, जैसे बाप दादा बच्चों को कभी नाराज नहीं करते, ఎలాగైతే బాప్ దాదా ఎప్పుడు పిల్లలపైన క్రోధం చూపించరో అలా పిల్లలైన మీరు కూడా ఎవరిపైన క్రోధం చూపించకూడదు. మీలో మీకు ఆంతరిక ప్రేమ ఉండాలి, ఎప్పుడూ క్రోధం చూపించకూడదు. सेकंड पॉइंट, पीस और ब्लिस का वरदान लेने के लिए क्षमा पर पूरा फिदा होना है. శాంతి మరియు దయ యొక్క వరదానం తీసుకునేందుకు దీపానికి పూర్తిగా అంకితం అవ్వాలి. पढ़ाई से सुप्रीम पीस और हैप्पीनेस का गॉडली अधिकार लेना है. చదువుతోనే అసలైన శాంతి మరియు సుఖం యొక్క భగవంతుడి యొక్క వారసత్వం యొక్క అధికారాన్ని తీసుకోవాలి. వరదానము, संगठन में सहयोग की शक्ति द्वारा విజయీ बनने वाले सर्व के शुभ चिंतक भव. సంఘటనలో సహయోగం యొక్క శక్తి ద్వారా విజయీగా అయ్యే సర్వులకి శుభ చింతక భవ. यदि संगठन में हर एक दो के मददगार शुभ चिंतक बनकर रहे तो सहयोग की शक्ति का घेराव बहुत कमाल कर सकता है. ఒకవేళ సంఘటనలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయకులుగా శుభ చింతకులుగా అయితే సహయోగం యొక్క శక్తి చాలా అద్భుతం చేస్తుంది. మీలో మీరు శుభచింతక సహయోగిలుగా ఉన్నట్లయితే మాయకి ధైర్యం లేదు ఈ తెర లోపలికి రావటానికి. కానీ సంఘటనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దృఢ సంకల్పం చేస్తారో ఎన్ని విషయాలైనా సహిస్తాము, ఎన్నైనా ఎదుర్కొని చూపిస్తాము, విజయిగా అయి చూపిస్తాము అని. స్లోగన్ను, कोई भी इच्छा अच्छा बनने नहीं देगी, इसलिए ఇచ్చా మాత్రం అవిద్య బనో. ఏ కోరిక మంచిగా తయారవనివ్వదు, అందువల్ల ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.